మీరు ఎప్పుడైనా మీ శ్వాసను గమనించారా? మీరు శ్వాసను గమనిస్తే మీరు అది షాలో బ్రీతింగ్‌గా ఉందా? డీప్ బ్రీతింగ్‌గా అన్నది ఒకసారి గమనిస్తే మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం స్ట్రెస్‌కి గురైనప్పుడు, యాంగ్జైటీకి గురైనప్పుడు లేదా నర్వస్‌గా ఉన్నప్పుడు మన బ్రీతింగ్ చాలా షాలోగా తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనం రిలాక్స్ మోడ్‌లో ఉన్నామో అప్పుడు డీపర్ బ్రెత్స్‌ని మనం తీసుకుంటాము. డీప్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు మనం ఈ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ అనేది జరుగుతుందన్నమాట. అబ్డామినల్ బ్రీతింగ్ అన్నది. ఒకవేళ మనం ఏదైనా నర్వస్‌గా ఉన్నప్పుడు మనం ఇది షాలో బ్రెత్స్ గా తీసుకుంటూ ఉంటాం. దానివల్ల మనకు బ్రీతింగ్ లో అన్నది కూడా తేడాలు ఉంటాయన్నమాట. ఈ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ ఎందుకు చేయాలి అంటే మనం ఈ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ చేయడం వల్ల మన పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి మన నర్వస్ సిస్టమ్ కామ్ డౌన్ అవుతుంది అనమాట. అలాగే ఈ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ వల్ల మన బ్లడ్ ప్రెషర్ మరియు హార్ట్ రేట్ కూడా స్టెబిలైజ్ చేయబడతాయి. ఈ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ వల్ల మనకు యాంగ్జైటీ, డిప్రెషన్ వీటి నుంచి త్వరగా ఉపశమనం అనేది కలుగుతుంది అనమాట. కొంతమందికి పానిక్ అటాక్ అనేది మనం చూస్తూనే ఉంటాం. ఆందోళనతో కంగారు పడుతుంటారు. వాళ్ళకు డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ చేయడం వల్ల ఇమీడియట్ ఎఫెక్ట్ అనేది కలిగి వాళ్ళకు కొంచెం ఉపశమనం అనేది కలుగుతుంది అనమాట. ఎలా చేయాలి ఈ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ ని ఎలా చేయాలన్నది ఇప్పుడు మనం చూద్దాం. వీటిని మనం పడుకొని అయినా చేయొచ్చు లేదా ఇలా అప్రైట్ పొజిషన్ లో కూర్చొని కూడా మనం చేసుకోవచ్చు. ఈ రోజు మనం ఎలా కూర్చొని చేసుకోవాలో చూద్దాం. ఇలా మనం ఒక పద్మాసనం కానీ సుఖాసనం కానీ లేదా ఏదైనా మెడిటేటివ్ ఆసన తీసుకొని దాంట్లో వెన్నెముకని నిటారుగా కూర్చోవాలి. ఇలా కూర్చున్న తర్వాత శ్వాసని ముక్కు ద్వారా తీసుకుంటూ ముక్కు ద్వారా వదలాలి. ఇలా ముక్కు ద్వారా తీసుకున్నప్పుడు మనం ఈ అబ్డామెన్ ముందుకు వస్తుందా లేదా అన్నది గమనించుకోవాలి. ఇలా ముక్కు ద్వారా తీసుకున్నప్పుడు డీప్ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఈ అబ్డామెన్ ఒక బెలూన్ లాగా ఊదిపోతుంది అనమాట. అలాగే మనం శ్వాసని వదిలినప్పుడు ఈ అబ్డామెన్ మన వెనుముక్కకు దగ్గరగా వెళ్తుంది. ఇలా మనం ఒక 10 నుంచి 12 సార్లు చేస్తే డీప్ బ్రెత్స్ తీసుకోవడం వల్ల మనకు నర్వస్ సిస్టమ్ చాలా కామ్ డౌన్ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు మన అబ్డామెన్ ఒక చెయ్యిని మన అబ్డామెన్ మీద పెట్టుకొని మనం ఈ శ్వాసను గమనించుకోవచ్చు. ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్. ఇన్హేల్ చేసినప్పుడు మన ఉదర భాగం ముందుకు రావడాన్ని మనం గమనించవచ్చు. ఎక్సేల్ చేసినప్పుడు మళ్ళీ ఉదర భాగం మళ్ళీ వెన్నెముక వైపుకి వెళ్ళడం మనం గమనించవచ్చు. అలాగే ఒకవేళ ఈ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ ఆస్తమా ఉన్న వాళ్ళు లేదా సిఓపిడిలో బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళకు ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారా వదలడం అన్నది కొంచెం సమస్యగా మారచ్చు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ముక్కు ద్వారా తీసుకొని డీపర్ బ్రెత్ చాలా దీర్ఘంగా తీసుకొని నోటి నుంచి మనం వదలచ్చు. ఇలా చేస్తున్నప్పుడు మన ఉదర భాగం మాత్రమే కదలాలి, మన చెస్ట్ భాగం మాత్రం కదలకూడదు. ఛాతీ భాగాన్ని మనం కదలకుండా ఉంచాలి, మన ఉదర భాగం మాత్రమే కదిలేలా చూసుకోవాలి. ఇది మనం ఆస్తమా లేదా బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళు ఇలా మనం ఈ వేరియేషన్ చేసుకోవచ్చు. లేదా నార్మల్ గా మనం ఎవరైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ముక్కు ద్వారానే తీసుకొని ముక్కు ద్వారా గాలిని వదలడమే శ్రేష్టమైన పని. ఈ డయాఫ్రమ్ బ్రీతింగ్ వల్ల ఏ సమస్యలు తగ్గుతాయి? డయాఫ్రమ్ బ్రీతింగ్ వల్ల మనకు నర్వస్ సిస్టమ్ కామ్ అవుతుందని చెప్పాం కదా. పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ కామ్ అయ్యి మనం కొంచెం పీస్ఫుల్ గా ఉండగలుగుతాం అన్నమాట కాసేపైనా. రెండవది ఈ హై బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో వాటిని తగ్గించడానికి ఈ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ అనేది చాలా ఇన్స్టెంట్ గా చాలా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మనకు హై బీపీ ఉంటే మనం కొంచెం బీపీని కంట్రోల్ చేసుకోవడానికి కూడా ఈ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే యాంగ్జైటీ నర్వస్నెస్ కానీ యాంగ్జైటీ కానీ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ చేయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినట్లే పానిక్ అటాక్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా చేసుకోగలిగితే తొందరగా మనకు వాటి నుంచి రిలీఫ్ అవుతాం అన్నమాట. ఆ పానిక్ ఇప్పుడు ఏదైనా సందర్భంలో పానిక్ అవుతూ ఉంటాము, వాటి నుంచి మనం బయటపడడానికి ఈ డయాఫ్రామాటిక్ బ్రీతింగ్ ని మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం.